సో ఫైనల్‌గా 'పుష్ప 2' షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. నిన్న అల్లు అర్జున్ గారు 'పుష్ప 2' కంప్లీట్ అయిన ఫోటో అయితే పెట్టారు. సో దాంతో పాటు చివరి రోజు షూటింగ్ అద్భుతమైన 5 ఏళ్ల 'పుష్ప' ప్రయాణం పూర్తయిందని చెప్పైతే మనకి మెన్షన్ చేశారు. సో 'బాహుబలి' లాంటి మూవీస్, లార్జర్ థన్ లైఫ్ మూవీస్ దాదాపు 5 ఇయర్స్ పాటు షూటింగ్ జరుపుకున్నాయి. అండ్ 'పుష్ప' లాంటి కమర్షియల్ మూవీ కూడా ఇన్ని రోజుల పాటు షూటింగ్ జరుపుకోవడం అంటే దానికి మెయిన్ కారణం కరోనా అని చెప్పాలంటే. ఇంకొకటి మనకి ప్రతీదీ పర్ఫెక్ట్‌గా రావాలని తపన పడే సుకుమార్ గారు. సో అల్లు అర్జున్ గారు కూడా ఎంతో మొత్తం దీక్ష పుట్టినట్లుగా కంప్లీట్‌గా 'పుష్ప' మూవీకి 5 ఇయర్స్ పాటు 'పుష్ప' మూవీ మీదనే వర్క్ చేశారు. ఎక్కడా కూడా ఏది తగ్గకుండా ఉండాలని. సో ఈ 'పుష్పరాజ్' ప్రయాణం సుదీర్ఘంగా సాగింది. మనకి అక్టోబర్ 30న 2019లో పూజా కార్యక్రమాలతో 'పుష్ప' అయితే స్టార్ట్ అయింది. సో కోవిడ్-19 వల్ల షూటింగ్‌కి కొంత బ్రేక్ అయితే వచ్చింది. అండ్ కరోనా పరిస్థితులు కొంచెం నార్మల్ అయిన తర్వాత ఫస్ట్ పార్ట్ అయితే డిసెంబర్ 17, 2021 రిలీజ్ అయింది. సో బాక్స్ ఆఫీస్ దగ్గర అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే హిందీ ఓవరాల్‌గా పాన్ ఇండియా వైడ్‌గా మంచి విజయాన్ని అయితే అందుకుంది. తెలుగులో కొన్ని ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. అయినా సరే హిందీలో వచ్చిన ప్రాఫిట్స్ వల్ల మొత్తంగా ఓవరాల్‌గా అయితే మూవీ ప్రాఫిట్ జోన్‌లో ఎండ్ అయింది. సో కోవిడ్ వల్ల థియేటర్‌కి దూరమైన ప్రేక్షకులందరూ కూడా 'పుష్ప' మూవీ తర్వాత ఒక్కసారిగా థియేటర్స్‌కి వచ్చి మూవీని అయితే ఎంజాయ్ చేశారు. అండ్ 'పుష్పరాజ్' స్వాగ్ అయితే మనకి హిందీ మొత్తం నార్త్ బెల్ట్ అంతా కూడా ఫిదా అయిపోయారు. అండ్ దేవిశ్రీ గారి మ్యూజిక్ అవుట్‌స్టాండింగ్‌గా ఇవ్వడం వల్ల ఇట్స్ కంప్లీట్‌గా మనకి బాక్స్ ఆఫీస్ వద్ద 350+ క్రోర్స్ వరకు మనకి కలెక్షన్స్ అయితే వచ్చాయి. అండ్ 'పుష్ప 1' ఇచ్చిన విజయోత్సాహంతో 'పుష్ప 2'కి ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకొని ఫస్ట్ అనుకున్న స్క్రిప్ట్‌కి కూడా ఇంకా చేంజెస్ చేసి 'పుష్ప ది రూల్‌ని రెడీ చేశారు. సో ఇప్పుడు మూవీ షూటింగ్ అయితే పర్ఫెక్ట్‌గా కంప్లీట్ అయింది. మనకి మూవీ రిలీజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 7-10 డేస్ మనకి ఉంది. సో ఇప్పటికే మనకి రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ మూవీ మీద బజ్‌ని అయితే విపరీతంగా పెంచాయి. అండ్ వీటన్నిటితో కన్నా మెయిన్‌గా మనకి పూణేలో జరిగిన మనకి బీహార్లో జరిగిన రిలీజ్ అంటే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్‌కి వచ్చిన జనాలు, ఆ ఈవెంట్‌కి వచ్చిన రెస్పాన్స్ వల్ల ఒక నెక్స్ట్ లెవెల్‌లో బజ్ అయితే క్రియేట్ అయింది. సో 'పుష్ప 2'కి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న బజ్‌తో ఫస్ట్ డే రికార్డ్స్ అన్నిటిని కొట్టేస్తదని చెప్పి ట్రేడ్‌లో అయితే టాక్ అయితే ఉంది. సో ట్రేడ్ వర్గాలన్నీ కూడా మనకి నవంబర్ 30th నుంచి మనకి ప్రీ రిలీజ్ సేల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి టికెట్స్. మనకి దీంతో పాటు ఇప్పటివరకు మనకి రికార్డ్ ఏంటంటే కేజీఎఫ్ చాప్టర్ 2కి అరౌండ్ 40 crores వరకు గ్రాస్ అయితే మనకి జనరేట్ అయింది. అంటే అడ్వాన్స్ బుకింగ్స్తో. సో బ్లాక్ సీట్స్ అనమాట. సో వితౌట్ బ్లాక్ సీట్స్ చూసుకున్నట్లయితే షారుఖ్ ఖాన్ 'జవాన్' మూవీ బిగ్గెస్ట్ అడ్వాన్స్ బుకింగ్లలో ఉంది. సో ఈ రికార్డ్స్తో పాటు మనకి డే 1 రికార్డ్ ఏదైతే ఉందో హిందీలో 'జవాన్' 65.5 crores. ఈ రికార్డ్ని కూడా 'పుష్ప 2' కొట్టేస్తుందని చెప్పి ట్రేడ్ వర్గాలు అయితే అభిప్రాయపడుతున్నాయి. సో ప్రెజెంట్ అయితే మనకి 'పుష్ప 2'కి సోలో రిలీజ్ వస్తుంది. 'చావా' మూవీ పోస్ట్‌పోన్ అయిపోవడం వల్ల మనకి ఏదైతే డిసెంబర్ 6న రిలీజ్ అవ్వాల్సి ఉందో అది పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల 'పుష్ప'కి అయితే సోలో రిలీజ్ అయితే వస్తుంది. సో ఈ ప్రీ రిలీజ్ సేల్స్తో పాటు డే 1 రికార్డ్ని కూడా 'పుష్ప' కొట్టేస్తుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు? ఈ బజ్ మనకి డే 1 రికార్డ్స్ని లేపేస్తుందా 'పుష్ప'? కమెంట్ అయితే చేయండి.